అన్న. ప్రైజ్లాండి అని. చాలా సంతోషం అన్న, మిమ్మల్ని మరోసారి కలవడానికి దేవుడు ఇచ్చిన మహాకృప. అయితే అన్న, ఒక గొప్ప ప్రశ్న, ఒక ఉన్నతమైన ప్రశ్న మీ ముందు నేను పెట్టదలుచుకున్నాను. అనంతలక్ష్మి ఆంటీ గారు ఈ ప్రశ్నను లేవనెత్తారు. అవి చాలా బాధతో చెప్పడం కూడా. అందువల్లే దాన్ని నేను ఆ డైరీలో నోట్ చేసుకున్నాను. ఏంటంటే, లోతు తన కుమార్తెలతో పాపం చేశాడు, కుమార్తెలు తన తండ్రితో పాపం చేశారు. ఈ బైబిల్ అంతా భూత పుస్తకం అని మాట్లాడుతున్నప్పుడల్లా నేను చాలా బాధపడుతున్నానయ్యా. చాలామంది దైవజనులు వివరణ ఇచ్చారు, కానీ అది అంతగా హృదయానికి తాకినట్టు అనిపించడం లేదు. దాని గురించి బైబిల్లో నుంచి ఒక క్లుప్త వివరణ కావాలని అడుగుతున్నారు. నేను కూడా మీ ముందు ఆ ప్రశ్న పెడుతున్నాను. బైబిల్లో నుంచి ఒక మంచి వివరణ, లోతు యొక్క పుట్టు పూర్వత్రాలు, తన బ్యాక్గ్రౌండ్ మాకేమైనా తెలియపరచగలరా? తప్పకుండానని. ఇది ఒక మంచి ప్రశ్న, అందరినీ మనసుల్లో వేధిస్తున్న కూడా ప్రశ్న కూడా. కాబట్టి తప్పనిసరిగా అనంతలక్ష్మి ఆంటీ వందనాలంటే మీరు అడిగిన ప్రశ్నకి నేను తప్పకుండా ఈరోజు సమాధానం చెప్పాలని నిశ్చయించుకున్నాను. కాబట్టి ముఖ్యంగా లోతు గురించి చాలామంది బైబిల్ మీద బురద చల్లాలని చాలామంది అనుకుంటున్నారు. అది ఎలాంటిదంటే, లోతు గురించి, లోతు కూతుర్ల గురించి మరి ప్రతి ఒక్కరూ బైబిల్ భూత పుస్తకం, లేకపోతే బైబిల్లో లోతు తప్పు చేశాడు, వ్యభిచారం చేశాడు అనే ఏ వ్యక్తికైనా నేను చెప్పాలనుకునే ఒకే ఒక సమాధానం, మొదట ఆకాశం మీద ఎవరైనా తల ఎత్తి ఇలా ఉమ్ము వేసినప్పుడు ఎలాగైతే జరుగుతుందో బైబిల్ మీద బురద జల్లాలి అనుకుంటే అలాగే జరుగుతుంది అని నా అభిప్రాయము. ఎందుకంటే బైబిల్లో ఉన్న ఆ సత్యాన్ని మేము చదివినప్పుడు, బైబిల్లో నా గొప్పతనాన్ని మేము చదివినప్పుడు, ఇది ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టాము, ప్రణయ్ తమ్ముడు నేను. కాబట్టి ఈరోజు మీకు మంచి వివరణ ఇవ్వగలని నేను తలంచుతున్నాను ప్రభు అయిన యేసు నామమును బట్టి. ఈరోజు మనం చూద్దాం. ఒకవేళ ఈ లోతు గురించి మనం ఆలోచిస్తే ముందు ఒక కేస్ స్టడీ లాగా చేద్దాం. ఒక కేస్ స్టడీ అంటే ఏం లేదు, ఒక వ్యక్తి గురించి కానీ ఒక సమూహం గురించి కానీ వివరణాత్మకమైన అధ్యయనం చేయడం. అసలు అతను ఏంది, అతను ఎక్కడి నుంచి వచ్చారు, అతని క్యారెక్టర్ ఏంది, అతను ఎలాగా మరి తన జీవితాన్ని గడిపాడు, ఎలా చనిపోయాడు, అంతవరకు కూడా ఒక వివరణాత్మకమైన అధ్యయనం చేయడమే కేస్ స్టడీ. కాబట్టి లోతు అనే వ్యక్తి షేము వంశావళికి సంబంధించిన తెరహు యొక్క కుటుంబంలోంచి వ్యక్తి. తెరహు ఎవరంటే, తెరహుకి ఒక 3 కుమారులు ఉన్నారు. మొదటి వ్యక్తి అబ్రహాము, రెండో వ్యక్తి నాహోరు, మూడో వ్యక్తి హారాన్. ఈ హారానికి పుట్టిన కుమారుడే ఈ లోతు. కొంతకాలానికి హారాను మొదట చనిపోతాడు. కాబట్టి హారాను చనిపోయాడు కాబట్టి లోతు అనే వ్యక్తి యొక్క బాధ్యత హారాను తండ్రి అయిన తెరహు మీద పడింది. కాబట్టి తెరహు తన మనవడైన లోతుని తీసుకొని కల్దీయుల పట్టణంలో ఉండే ఉర్ అనే ప్రదేశం నుంచి బయలుదేరి హారాను అనే ప్రదేశంకి వచ్చి అక్కడ తన టెంట్ వేసుకుంటాడు. అంటే అక్కడ నివాసం ఏర్పరచుకుంటాడు. ఎందుకంటే ఈ తెరహు కుటుంబీకులంతా విగ్రహారాధికులు, విగ్రహాలు చేసి వాళ్ళు అమ్మేవాళ్ళు. అంటే వాళ్ళు ఒక విధంగా చూస్తే సంచార జీవులు అనొచ్చు. కాబట్టి తెరహు కొంతకాలం హారానులో ఉండడం వల్ల అక్కడ వీళ్ళు కూడా తెరహుతో పాటు అబ్రహాం భార్య అయిన శారాయ్, అలాగే లోతు. కొంతకాలానికి తెరహు కూడా చనిపోయాడు. చనిపోయినప్పుడు ఈ లోతు బాధ్యత అబ్రహాము గారి మీద పడింది. అబ్రహాము లోతుకి పెదనాన్న వరుస అవుతాడు. కాబట్టి కొంతకాలం వాళ్ళు మరి ఆ హారాన్లో ఉండి హారాన్ నుంచి కనాను దేశానికి బయలుదేరి కనాను దేశంకి వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళు కొంత సంపదను కూడా సృష్టించుకున్నారు. అయితే కొంతకాలానికి ఈ కనాను దేశంలో కరువు ఏర్పడింది. ఈ కరువు వచ్చినప్పుడు, ఆ రోజుల్లో ఎక్కడైనా కరువు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ పక్క దేశాల్లో కానీ పక్క ప్రదేశాల్లో ఎక్కడైతే వాళ్ళకి కొంత ఆహారం దొరుకుతుందో అక్కడికి పోవడం మామూలుగా సహజంగా జరిగే ప్రక్రియ. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసినప్పుడు ఐగుప్తులో ఒక మంచి అక్కడ ధాన్యం దొరుకుతుంది, ఒక మంచి అవకాశం వాళ్ళకి అక్కడ నివాసానికి ఉపయోగపడుతుందని తలచి అబ్రహాం గారు ఏం చేశారంటే లోతుని శారాన్ని తీసుకొని ఐగుప్తుకి వెళ్ళాడు. అయితే ఐగుప్తులోకి వెళ్ళినప్పుడు అబ్రహాం గారికి ఒక చిన్న సమస్య ఏర్పడింది. అక్కడ ఉండే ఐగుప్తు ప్రజలు ఈ శారా అనే వ్యక్తి ఎవరంటే అబ్రహాం గారి భార్య బహు సౌందర్యవంతురాలు. ఎక్కడ ఈ అందచందాలను చూసి ఫరో గారు ఇష్టపడి నన్ను చంపేస్తాడేమో అని ఒక విధంగా ఆలోచించి అబ్రహాం గారు
నీవు నా సహోదరివి అని చెప్పు అని తన భార్య అయిన శారాకి చెప్పినప్పుడు ఆమె అలాగే చెప్తుంది. అప్పటికే అక్కడున్న ఫరో యొక్క రాజ్య సంబంధికులు, రాజ్యంలో పనిచేసేవారు అనుకోవచ్చు, వాళ్ళు పోయి ఆమె యొక్క అంద సౌందర్యాలని, ఆమె రూపవతి అయి ఉండడం వల్ల ఫరో దగ్గర విన్నవించుకున్నారు. ఫరోకు తెలిసినప్పుడు ఫరో ఆమెను కొంత ప్రత్యేకంగా చూడడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఇలా జరుగుతూ వచ్చిందో దేవుడు వాళ్ళని బహుగా ఇబ్బంది పెట్టడానికి కూడా ఉంటుంది. ఎందుకంటే అబ్రహాం శారా విషయంలో దేవుడు చాలా కన్సర్న్గా ఉన్నాడు. దేవుడు బాధ్యత తీసుకున్నాడు. అబ్రహాం ఎడల దేవుడికి ఉండే బాధ్యత, అబ్రహాం ద్వారా ఈ భూమిలోకం అంతా, సంతానం అంతా అభివృద్ధి పరిచి ఆశీర్వదించాలనుకున్నాడు దేవుడు. కాబట్టి అబ్రహాము యాక్చువల్గా ఏం చేశాడంటే చిన్నగా ఐగుప్తు నుంచి కొంత సంపద తీసుకొని, లోతుని తీసుకొని నెగబు అనే ప్రదేశానికి వచ్చాడు. ఈ నెగబు అంటే ఏంటంటే దక్షిణ పాలస్తీనా అని నెగబు అనేవారు ఆ రోజుల్లో. అక్కడికి వచ్చి వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. ఒకరోజు ఏమైందంటే వీళ్ళకి కొంత సంపద సృష్టి జరిగింది కాబట్టి, సంపద వాళ్ళకి అక్యుములేట్ అయింది కాబట్టి, అక్కడ లోతు పశువుల కాపర్లకు, ఇక్కడ అబ్రహాం పశువుల కాపర్లకు కొంత కలహం ఏర్పడినప్పుడు ఇది అబ్రహాం గారికి తెలిసింది. అబ్రహాం గారికి తెలిసినప్పుడు ఆయన ఒక పెద్దరికంతో, మంచి మనసుతో, ఒక మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిగా లోతుని పిలిచి, లోతు, దేవుడు నిన్ను నన్ను బహుగా ఆశీర్వదించాడు కాబట్టి ఈ ఇబ్బందులు అనేవి మనకి ఎప్పటికి రాకూడదు, మన రిలేషన్షిప్ పాడవకూడదు. ఈ పశువుల కాపర్ల వల్ల మనం ఎక్కడ ఇబ్బంది గురి అవుతావు నాకు అనిపిస్తుంది. కాబట్టి నువ్వు ఒక పని చేయి, ఇదిగో ఈ దేశం అంతా మన ముందుంది, ఎక్కడ కావాలో నువ్వు ముందు అక్కడికి వెళ్ళిపో. నువ్వు కుడివైపుకి వెళ్తాను అంటే నేను ఎడమ వైపుకి వెళ్తాను, ఒకలేదు నేను ఎడమ వైపుకి వెళ్తానంటే నేను కుడివైపుకి వెళ్తాను, కానీ నువ్వే ముందు ఆప్షన్ తీసుకో అని చెప్పి అబ్రహాం గారు ప్రపోజల్ చేశారు. కాబట్టి అబ్రహాం ప్రపోజల్ చేయడం వల్ల లోతుకు అది నచ్చింది. లోతుకు నచ్చినప్పుడు లోతు మొత్తం తన కన్నులు ఎత్తి చూసిన లోతు ఒక్కడే ఆయన్ని కావాలని వదిలిపెట్టి పోలేదు. అబ్రహాం గారే ప్రపోజల్ పెట్టారు పెద్దరికంతో. కాబట్టి అబ్రహాం గారు లోతుని అడిగిన ప్రశ్న వల్ల ఏమవుతుందంటే లోతు కూడా ఆలోచించాడు, నిజమే కదా అని చెప్పి. లోతు వెంటనే చూసినప్పుడు యోర్దాన దేశంలో ఆ ప్రాంతం అంతా బహుపచ్చగా కనిపించింది. అది ఎలా అనిపించిందంటే బైబుల్ దాన్ని ఎలా వర్ణించింది అంటే యెహోవా తోట వలె అనిపించింది. యెహోవా తోట వలె అనిపించినప్పుడు వెంటనే లోతు ఏం చేశాడంటే నేను ఇటు వెళ్తాను, యోర్దాను ప్రాంతం వైపు వెళ్తాను అని చెప్పినప్పుడు వెంటనే అబ్రహాం గారు ఒప్పుకున్నారు. అబ్రహాం ఒప్పుకొని ఏం చేశాడంటే నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ కనాన్లో ఉంటాను అని చెప్పి కనాన్లో ఆయన నిలిచి లోతుని అటు పంపించినప్పుడు లోతు వెళ్ళాడు. కానీ ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది. ఏం మిస్టేక్ అంటే అది తెలియంది. చూడడానికి ఎంతో అందంగా పచ్చగా ఉన్న ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం యొక్క ప్రజలు దుష్టులు, దుర్మార్గులు, పాపులు అయి ఉన్నారని బైబిల్ చెప్తుంది. మరి ఆదికాండం మనము 13వ అధ్యాయము 13వ వచనం చూస్తే ఒకసారి చదువుతానని. ఆదికాండము 13వ అధ్యాయం 13వ వచనము ఒకసారి మనం చదివినప్పుడు అక్కడ ఏముంటుందంటే సొదొమ గొమొర్రా ప్రజలు బహుదుష్టులను, పాపులు, సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. అది కానీ చూడడానికి ఏమో రమ్యమైన ప్రదేశంగా కనిపించింది, కానీ లోతుకి తెలియదు. అయినప్పటికీ లోతు వెళ్ళాడు. వెళ్ళి కొంతకాలం అక్కడ తన జీవనం సాగించాడు. బైబిల్లో లోతు భార్య ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేదు, కానీ లోతుకు ఒక భార్య, 2 కుమార్తెలు కలిగారు. కానీ అక్కడ లోతు బైబిల్లో తను ఎక్కడి నుంచి భార్యను పొందాలని మనం ఒకవేళ అనుకుంటే అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఒకవేళ సొదొమ గొమొర్రాలో ఉండే ఆమెనే పెళ్లి చేసుకొని ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు. అంతేగాని అక్కడ క్లారిటీగా బైబిల్ మనకు చెప్పట్లేదు కాబట్టి లోతు విషయం అది. కొంతకాలానికి ఏం జరిగిందంటే దేవుడు మరి లోతుని గుర్తెరిగాడు, అలాగే అబ్రహామును కూడా గుర్తెరిగాడు. కాబట్టి ఈ సొదొమ గొమొర్రా ప్రజలు ఎంత ఘోరంగా జీవించడం మొదలుపెట్టారంటే వాళ్ళ యొక్క పాపం పరలోకంలో మొరలాగా దేవుడికి వినపడింది. 18వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువునని. 18వ అధ్యాయం ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం చదివితే మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది. వాటి పాపము బహుభారమైనది. అంటే లోతు వెళ్ళిన ప్రదేశము చూడడానికి చాలా రమ్యమైనదిగా ఉంది, కానీ అక్కడ ఉండే ప్రజలు చాలా ఘోరంగా జీవిస్తున్నారు. వాళ్ళ మధ్యలో పోయి పడ్డాడు. అయితే ఒక మాట చెప్పాలి,
బైబిల్లో కూడా ఒక మాట ఉంది, మనం పాపపు లోకంలో ఉన్నప్పటికీ పాపం లేకుండా జీవించడమే నీతిమంతుల లక్ష్యం. ఓకే. కాబట్టి లోతు వెళ్ళిన ప్రదేశం పచ్చగా ఉంది, కానీ అక్కడ ప్రజలు పచ్చగా లేరు, చాలా ఘోరంగా ఉన్నారు, పాపం కలిగి ఉన్నారు, దేవుని దృష్టికి బహుఘోరంగా జీవిస్తున్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తా మొర్ర విని తర్వాత సొదొమ గొమొర్రాని నాశనం చేయాలనుకున్నాడు. కాబట్టి 18వ మొదటి వచనం మనం చూసినప్పుడు అక్కడికి దేవుడు 3 మనుషులు కనిపిస్తారు అబ్రహాం గారికి. కనిపిస్తున్నప్పుడు అందులో ఒకరు దేవుడు, 2 వ్యక్తులు మాత్రము దేవదూతలుగా వచ్చారు. మొదటి దేవుడు అలాగే దేవదూతలు మనుషులుగా కనిపించారు. 19వ అక్కడ ఒక మాట అంటాడు దేవుడు, నేను చేయబోయే కార్యక్రమము అబ్రహాం చెప్పకుండా దాచెదనా అంటాడు. అంటే అబ్రహాముకి దేవుడు చెప్పినప్పుడు అబ్రహాంకి వెంటనే నేను సొదొమ గొమొర్రా నాశనం చేస్తున్నాను అని దేవుడు చెప్పినప్పుడు వెంటనే అబ్రహాంకి ఒకరు గుర్తొచ్చారు, లోతు, తన తమ్ముడు కుమారుడైన లోతు, ఎంతో ప్రేమగా ఇష్టంగా పెంచుకున్న లోతు జీవితము నీకు నాకు తెలియదు. చాలామంది ఈ రోజుల్లో లోతు అది ఇది, లోతు వ్యభిచారం చేశాడు, లోతు కూతుళ్ళు తప్పులు చేశారు, లోతు నీతిమంతుడు కాదు, ఇవన్నీ అంటున్నాం. కానీ ఆ విషయాలన్నీ కరెక్ట్గా తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అతను అబ్రహాం. ఎందుకంటే అబ్రహాము ద్వారా పెంచాడు, అబ్రహాము ద్వారా అతను సొదొమ గొమొర్రా వైపు ప్రయాణించాడు. కాబట్టి రెండవది దేవునికి తెలుసు, అబ్రహాంకి తెలుసు. ఇప్పుడు వీరిద్దరూ ఏం చెప్తున్నారు తెలిస్తే ఈ సమస్య మనకు పరిష్కరించబడుతుంది. ఎందుకంటే మనం బయట చేరి ఎన్ని మాటలు మాట్లాడినా బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్పాడు, అతనితో ఉన్న అబ్రహాం ఏం చెప్పాడు మనం చూద్దాం. అలా ఇక్కడ విషయం ఏంటంటే ఒకవేళ అబ్రహాము కూడా తెలియకపోవచ్చేమో కానీ ఏది సొదొమకి వెళ్ళిన తర్వాత దేవుడికి మటుకు లోతు గురించి బాగా తెలుసు. డెఫినెట్గా దేవుడికి లోతు గురించి మొత్తం తెలుసు. కాబట్టి మనం గమనించినప్పుడు అబ్రహాము లోతు విషయంలో దేవుడు ఒక మాట చెప్పినప్పుడు, నేను సొదొమ గొమొర్రా నాశనం చేయడానికి వచ్చాను అని చెప్పినప్పుడు ఒక చిన్న కాన్వర్జేషను అబ్రహాముకి దేవుడు దొరుకుతుంది. అది నేను చెప్తాను. ఎలా అంటే, ప్రభువా, సర్వ సృష్టికి న్యాయాధిపతి, సర్వ సృష్టిలో ఉన్న నీవు, న్యాయం జరిగించే నీవు దుష్టుల కోసం నీతిమంతులు చంపేస్తావా అని అడుగుతాడు. భలే మాట. ఎవరో దుష్టుల కోసం అక్కడ నీతిమంతులు కూడా చంపేస్తావా అని చెప్పి ఒక మాట అడుగుతాడు. ఒకవేళ నువ్వు 50 మంది నీతిమంతులు అక్కడ సొదొమ గొమొర్రాలో ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా వెనక్కి తీసుకుంటావంటే, సరే స్నేహితుడు కదా, అబ్రహాం స్నేహితుడు కాబట్టి స్నేహితుడు ఏదో అడుగుతున్నాడని దేవుడు కూడా ప్రేమగా ఓకే 50 మంది ఉంటే నేను ఆ దేశాన్ని నాశనం చేయను అంటాడు. మళ్ళీ అబ్రహాంకి డౌట్ వస్తుంది, ఒకవేళ 5 మంది తగ్గించి అడుగుదామని చెప్పి, ఒకవేళ 5 మంది తగ్గితే 45 మంది ఉంటే అని అడుగుతాడు. ఓకే, నీ ప్రకారం 45 మంది ఉన్నా. మళ్ళా వెంటనే అబ్రహాము దేవుడితో ఈ విధంగా బేరాలు ఆడుతూ చివరికి 40 మంది, 30 మంది, 20 మంది, చివరికి 10 మంది దగ్గరకు వచ్చి ఆగుతాడు. అంటే 10 మంది కూడా అక్కడ నీతిమంతులు లేని పరిస్థితి ఏర్పడిందని అబ్రహాం గారు కూడా చెప్తారు. ఈ 10 మంది దగ్గర నుంచి 5 మందికి ఎందుకు రాలేకపోయాడు అబ్రహాం అంటే, నేను చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అబ్రహాముకి సంబంధించిన ఆయన సంతతికి సంబంధించిన వ్యక్తులు 6 మంది ఉన్నారు. ఓకే. ఒకవేళ 5 మంది ఫిక్స్ అయిపోతే 5 మంది ఉంటే ఒకరు లేపేస్తాడేమో అని అనుకున్నాడేమో అబ్రహాం గారు. 10 దగ్గరకు వచ్చి ఆగాడు. ఎందుకంటే లోతుకి 2 కుమార్తెలు, 1 భార్య, 2 అల్లుళ్ళు కూడా, కాబోయే అల్లుళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఓకే అని చెప్తాడు. ఆ సాయంత్రం పూట దేవుడు అక్కడ నుంచి యెహోవా సన్నిధి నుంచి అబ్రహాం వెళ్ళిపోయిన తర్వాత మరి 19వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే, ఇక్కడ మనకి లోతు క్యారెక్టర్ అబ్రహాం చూడు, నీతిమంతుడు ఆ లోతు కాబట్టి లోతును రక్షించాలని దేవుడిని పదే బతిమలాడాడు. కాబట్టి అబ్రహాముకు తెలుసు లోతు నీతిమంతుడు అని. అలాగే 19వ అధ్యాయం మొదటి వచనంకి వచ్చినప్పుడు, ఆ సాయంకాలం మందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కునుడి, మీరు పెందల కాడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునను. అందుకు వారు, అలాగు కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పిరి. చూసారా, వచ్చారు 2 మనుషులు అతిథులుగా వచ్చినప్పుడు లోతు ఎంతో క్రమశిక్షణ గల వ్యక్తిగా సాష్టాంగపడి నమస్కరించి
ప్రభువులారా రండి అని వాళ్ళ కడుక్కోవడానికి కాళ్ళకి నీళ్ళు ఇచ్చి వాళ్ళ ఇంట్లోకి పిలిచి మంచి వంట వండి పెట్టినట్టు కూడా బైబిల్ చెప్తుంది. ఉందన్న ఇక్కడ. ఆయనను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలను కాల్చగా వారు భోజనము చేసి వాళ్ళు భోజనం చేసి చాలా కంఫర్ట్గా వాళ్ళని ట్రీట్ చేసిన తర్వాత కాసేపటికి లోతు ఇంటికి ఇద్దరు స్పెషల్ వ్యక్తులు వచ్చారు, కొత్త వ్యక్తులు వచ్చారు అని ఆ ఊర్లో ఉండే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వచ్చి దొమ్మిగా వాళ్ళ ఇంటి మీద పడి ఆ ఇంట్లో వాళ్ళిద్దరిని మా దగ్గరకు పంపించు, మేము వాళ్ళతో కూడాలి. ఎంత ఘోరమైన నీచమైన సంస్కృతిలో వాళ్ళు ఉన్నారు మీరు గమనించండి. ఆ పిల్లలు నుంచి పెద్దల వరకు పురుషులు కూడడం, స్త్రీలు పురుషులను కూడడం, స్త్రీలని అంటే ఘోరమైన సంస్కృతిలో సొదొమ గొమొర్రా ఉందని మనకు అర్థమవుతుంది. కానీ ఈ నీతిమంతుడైన లోతు, బైబిల్లో నీతిమంతుడైన మొదట అబ్రహాం గారు దేవుడి దగ్గర వాదించాడు, తన గురించి బతిమలాడాడు. అలాగే నువ్వు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు చదువు నాని. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం మనం గమనిస్తే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం 7-8 దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. ఒక్క నిమిషం చూడండి, అక్కడుండే సొదొమ గొమొర్రా ప్రజలందరూ దుర్మార్గులు, కామ వికార చేష్టలతో ఘోరమైన దుస్థితిలో జీవిస్తున్నప్పుడు ఆ సందర్భాన్ని కొత్త నిబంధనలో దేవుడు ఏమని రాపించాడంటే నీతిమంతుడైన లోతు. చదువునాయి. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి, ఎవరి మధ్య? దుష్టులైన సొదొమ గొమొర్రా ప్రజల మధ్య ఇతను ఒకడు నీతిమంతుడుగా జీవిస్తున్నాడు. ఆ నీతిమంతుడు అనేది లోతుని. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారిని అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతి గల తన మనసును నొప్పించుకొనుచు వచ్చెను. ఇంతకంటే గొప్ప స్టేట్మెంట్ ఇది దేవుడు ఇచ్చాడు స్టేట్మెంట్. ఆ నీతిమంతుడు నీతి గల తన మనసుని నొప్పించుకొనుచుండెను. ఇది ఎప్పుడు జరిగిందంటే పాత నిబంధన కాలంలో జరిగిన విషయాన్ని కొత్త నిబంధనలో దేవుడు అతనికి ఒక టైటిల్ ఇచ్చాడు. ఆ నీతిమంతుడైన లోతు ఈ దుష్టులైన సొదొమ గొమొర్రా ప్రజల యొక్క కామ వికార చేష్టాలని వాళ్ళు చేసే ప్రతి పనిని చూశాడు, వాళ్ళు చేసే ప్రతి పనిని విన్నాడు. విని నీతియుక్తమైన తన నీతి గల మనసుని ప్రతి దినము నొచ్చుకున్నాడు. మీరు ఒక విషయం గమనించండి, ఒక వ్యక్తి పాపం చేసే వ్యక్తిత్వం గలవాడు పాపాన్ని చూసి నొచ్చుకోడు. దుష్టత్వం కలిగిన వ్యక్తి దుష్టును చూసి నొచ్చుకోడు, వాళ్ళతో కలిసి ఇంకా పాపం చేస్తాడు. సొదొమ గొమొర్రా ప్రజలందరూ ఒకవైపు ఉంటే లోతు ఒకవైపు ఉన్నాడు. అంటే వీళ్ళందరూ దుష్టులై ఉన్నారు, లోతు ఒక్కడు ఆ దుష్టుల మధ్యలో నీతిమంతుడుగా ఉన్నాడని బైబిల్ చెప్తున్నాడు. ఎంత నీతి కలవాడంటే తనకు కూడా స్వనీతితో వేరైపోలేదు. వాళ్ళ యొక్క కామ వికార చేష్టలను, వాళ్ళ క్రియలను, వాళ్ళ మాటలు, వాళ్ళన్నీ చూసి ప్రతిరోజు వాళ్ళ గురించి బాధపడ్డాడు, నొచ్చుకున్నాడు. లోతుకుండే గుడ్ క్యారెక్టర్ ఏంటంటే అతిథులు వచ్చినప్పుడు ఎంతో గౌరవంగా వాళ్ళని ట్రీట్ చేసి ఎంతో గౌరవంగా తనకున్న వ్యక్తిత్వాన్ని ప్రజెంట్ చేసుకున్నాడు. అలాగే దుష్టుల మధ్య తను ఒక నీతిమంతుడుగా ఉన్నట్టు బైబిల్లో దేవుడే అతనికి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకా మీరందరూ ఎవరు దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ కాదని లోతు తప్పు చేశాడు అనడానికి? ఇది జరిగిపోయిన తర్వాత కొత్త నిబంధనలో ఇచ్చిన స్టేట్మెంట్. లోతు విషయం అంతా తెలిసిన తర్వాత అది చరిత్ర. ఆ చరిత్ర జరిగిన తర్వాత లోతు ఎలాంటి వాడో ఇక్కడ దేవుడు మనకి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కాబట్టి లోతు నీతిమంతుడని మొదట అబ్రహాము దేవుడిని అడిగాడు నాశనం చేయొద్దని. అందుకు కూడా దేవుడు ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకున్నాడు? దేవుడు తెలుసు అక్కడ ఎవరు లేరా అని, ఉన్నారు. అందుకే దేవుడు 10 మంది అంటే ఒప్పుకున్నాడు. ఎందుకంటే అందులో లోతున్నాడు, లోతు పిల్లలు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, కూతురు ఉన్నారు. కాబట్టి లోతు విషయంలో దేవుడు పర్ఫెక్ట్గా అతను నీతిమంతుడు అని చెప్పాడు. మనం అతని క్యారెక్టర్ చూస్తే కూడా అతను పాపాన్ని సహించేవాడు కాదు, దుష్టత్వాన్ని చూడలేనివాడు, పాపాన్ని సహించలేనివాడు, పాపులను కూడా భరించలేనివాడు. కాబట్టి అతన్ని నీతిమంతుడు అని స్టేట్మెంట్ ఇవ్వడం అంత విషయం కాదు. నీతిమంతుడు అంటే బైబిల్లో మనకు ఒక పదం ఉంది, నిరపరాధి.
బైబిల్లో మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఉంటుంది. నిరపరాధి ఇదే మాట యేసుక్రీస్తు కూడా వాడారు. యేసుక్రీస్తు కూడా వాడారు. ఆ నిరపరాధి రక్తం, ఆ నీతిమంతుని రక్తం అంటారు. కాబట్టి నిరపరాధి అని బైబిల్ మరి చెప్తుంటే అదే బైబిల్ తీసుకొచ్చి మీరు భూత పుస్తకం అని ఎలా అంటారు, బైబిల్లో తప్పు చేశాను అంటారు. మీరు అనే ఒక చిన్న సందర్భాన్ని నేను ఈరోజు మీకు వివరిస్తాను. అసలు అందులో ఏం జరిగిందో మనం చూసుకోకుండా మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం అర్థం చేసుకొని మన ప్రీ డిటర్మైన్ స్టేట్ అంటే ముందుగానే ఒక దాని మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకొని ఆ అభిప్రాయాన్ని నిజం చేయాలనుకునే వాళ్ళు చాలా మంది బయలుదేరారు. కానీ నిజంగా బైబిల్ చదివి ఆ సందర్భంలో ఏం జరిగింది, వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంది, ఆ చుట్టూ ఉన్న సందర్భాలు ఏంటి అని మనం ఒకవేళ చూడగలిగితే అద్భుతమైన సత్యం మనకి ఈరోజు బయలుపడుతుంది. దాని 19వ అధ్యాయం 30వ వచనం నుంచి 36 దాకా చదివితే ఈరోజు లోతుకు సంబంధించిన ఎవరెవరైతే అజ్ఞానవాదం చేస్తున్నారో ఆ అజ్ఞానవాదానికి అద్భుతమైన సత్యసంధతకు సంబంధించిన బైబిల్ సమాధానం ఇస్తుంది అని ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఒకసారి చదువు 30 నుంచి 36 దాకా చదువు. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతం ముందు నివసించను. అతడును అతని 2 కుమార్తెలు ఒక గుహలో నివసించరి. అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు. మన తండ్రికి ద్రాక్షారసం తాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందుము రమ్మని చెప్పాను. ఇక్కడ ఈ సందర్భం నేను మీకు వివరిస్తాను. 2 దేవదూతలు సొదొమ గొమొరకు వెళ్ళి లోతు యొక్క పిల్లలతోనూ మరి భార్యతోనూ ఏం చెప్తారంటే, ఇదిగో ఈ సొదొమ గొమొర ప్రదేశాన్ని మేము నాశనం చేయడానికి వచ్చాము. ఎందుకంటే సొదొమ గొమొర ప్రజలు బహుఘోరమైన దుష్టులై ఉన్నారు. వీరి దుష్టత్వానికి సంబంధించిన మొర్ర దేవునికి వినపడింది కాబట్టి దేవుడు మమ్మల్ని పంపించాడు. ఇందులో నీతిమంతులుగా మీరు కనిపించారు, అబ్రహాముని బట్టి అని కూడా ఉంటుంది బైబిల్లో. మిమ్మల్ని దేవుడు మరి రక్షించడానికి మేము వచ్చాము, మీరు సిద్ధపడండి అన్నప్పుడు లోతు ఏం చేస్తాడంటే, వాళ్ళ కాకుండా నాకు 2 అల్లుళ్ళు ఉన్నారు అని చెప్పి పోయి వాళ్ళకు కూడా చెప్తాడు. వాళ్ళు చెప్పినప్పుడు లోతు ఒక ఎగతాళి చేసినట్టు చూస్తారు లోతుని. పిచ్చోడు ఏంది, పైనుంచి అగ్నిగంధకాలు మా మీద పడడం ఏంది, మేము నశించిపోవడం ఏందని. అందుకని వాళ్ళు మేము రావు, మీరు వెళ్ళు అంటారు. కాబట్టి ఆ లోతు యొక్క నీతి ఇంకొక విషయం నేను చెప్పాలి అనుకున్నాను. ఆ మనుషులందరూ లోతు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆ 2 మనుషులతో మేము ఈరోజు వ్యభిచారం చేయాలి, వాళ్ళ బయటికి పంపించండి అన్నప్పుడు లోతు వ్యక్తిత్వం, ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి, ఒక అతిథిని ఎలా ట్రీట్ చేయాలి అని మనం తెలుసుకోవాలంటే ఒక మాట అంటారు, అయ్యలారా పురుషుడు కూడా 2 కుమార్తెలు నాకున్నారు, మీరు కావాలంటే వాళ్ళని తీసుకెళ్ళండి, కానీ నా ఇంటికి వచ్చిన ఈ అతిథులను మాత్రం నేను మీకు అప్పచెప్పేదే లేదు. అంటే ఒక నీతియుక్తమైన క్యారెక్టర్ కలిగి న్యాయం ధర్మం అనే వ్యక్తిత్వం కలిగిన లోతు ఆ మాట అన్నాడు. ఎవరు ఈ రోజుల్లో అలా అనరు. అంటే స్వార్థపూరితంగా మనం ఆలోచిస్తే ఏంది కొన్న కూతురు కంటే వాళ్ళు ఎక్కువ అంటే ఆ రోజుల్లో ధర్మం న్యాయం ఏంటంటే అతిథి దేవోభవం. బైబిల్లో కూడా ఒక మాట ఉంది, మీరు అతిథి సత్కారం చేయ మరొకటి మీరు ఎరుగక ఏ దేవదూతలకు సైతం మీరు అతిథి సత్కారం చేశారన్నమాట. కాబట్టి లోతు యొక్క క్యారెక్టర్ అది. అలాగా మరి దేవదూతలు ఏం చేశారంటే, మీరు త్వరగా రండి, ఈ సొదొమ గొమొర మేము నాశనం చేయాలని చెప్పి వాళ్ళు ఎంతసేపు రాకపోయాలకు ఏం చేశారంటే వాళ్ళే చేతులు పట్టుకొని వాళ్ళని తీసుకొని వస్తారు. ఎందుకంటే అల్లుళ్ళు మేము రాము అని చెప్పేశారు. కాబట్టి లోతు కుమార్తెలు 2, భార్య లోతు 4 బయటకు వస్తున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, వెనక్కి తిరిగి చూడొద్దు, మీరు ముందుగా ప్రయాణం చేసి వెళ్ళిపోండి అన్నప్పుడు కొంత దూరం వచ్చిన తర్వాత లోతు భార్య వెనక్కి తిరిగి చూసి దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించి ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. అప్పుడు ఇంకా ఏం చేస్తారు వీళ్ళు, లోతు 2 కుమార్తెలు తీసుకొని వీళ్ళు వస్తున్నప్పుడు దేవదూతలు ఒక మాట చెప్తారు. ఏమని చెప్తారంటే, ఇదిగో ఎదురుగా కనిపిస్తున్న పర్వతం దగ్గరికి వెళ్ళండి అంటాడు. లోతు కొంచెం ముసిరివాడయ్యి వాళ్ళు చెప్పిన దానికి ఏం చేస్తాడు, అయ్యా నేను అంత దూరం వెళ్ళలేను, అంత దూరం ఆ పర్వతం ఎక్కలేను, కాబట్టి ఇదిగో ఇక్కడ ఒక చిన్న ఊరు ఉంది, ఆ ఊర్లో మేము వెళ్ళిపోతాం, మీరు నాశనం చేసుకోండి అంటే ఆయన యొక్క విన్నపాన్ని మన్నించిన దేవుడు సరే వెళ్ళండి అని చెప్తారు. దాని పేరు సోయరు. సోయరు అంటే ఒక చిన్న ప్రదేశం అని అర్థం. సోయరులోకి వెళ్ళారు. వెనక్కి తిరిగి చూసినప్పుడు అగ్నిగంధకాలతో మరి ఆ సొదొమ గొమొర అంతా దేవుడు నాశనం చేస్తుంటారు. పొగ పైకి లేసింది. అబ్రహాం కూడా చూస్తాడు అది. అప్పుడు చూసినప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే, యాక్చువల్గా ఈ సోయరు మీదకి వచ్చేస్తుందేమో, సోయరు దాకా ఉంటుంది సొదొమ గొమొర ప్రాంతం అంతా, అందుకని సోయరు మీదకి వచ్చేస్తుందని చెప్పి మళ్ళా లోతుకు ఒక థాట్ వస్తుంది. ఆ థాట్ ఏంటంటే,
ఇక్కడ నుంచి మనం బయలుదేరి మళ్ళీ వేరే పర్వతం ఉంది అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇద్దరు కుమార్తెను తీసుకొని ఒక పర్వతం గుహలో నివసించడం మొదలు పెడతారు. ఇక్కడే చిన్న మిస్టేక్ జరిగింది. మిస్టేక్ అంటే దాన్ని మిస్టేక్ అనకూడదు. అక్కడ ఉన్న సందర్భానికి మానవ మనసు కొన్నిసార్లు అంత రైట్ డెసిషన్ తీసుకోదు టెన్షన్లో. ఓకే, వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్, ఎమోషన్స్ ఉంటాయి. వెనక చూస్తే భార్య ఉప్పు సమం అయిపోయింది, సొదొమ గొమొర్రా అంతా అగ్ని గంధకాలు కిందకి రాలి మొత్తం సర్వనాశనం అయిపోతుంది. వీళ్ళు ఏమనుకుంటారంటే కొంత దూరం పోయిన తర్వాత ఆ గుహలో నివసించడం మొదలు పెడతారు. కొంతసేపటి కొన్ని రోజులకి వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ కూతురు ఇద్దరికి సర్వలోకం నాశనం అయిపోయింది. అంటే వాళ్ళకున్న ఆ జ్ఞానం ఆ పరిధిలోనే, మానసిక పరిస్థితి ఆ పరిధిలోనే ఆలోచిస్తున్నాడు. ఆ పరిధిలోనే ఆలోచిస్తూ ఈ సర్వలోకం అంతా నాశనం చేసేసాడు దేవుడు. మన ఇద్దరమే, నేను మా చెల్లి మా నాన్న మాత్రం ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది. దాన్ని బైబిల్ ఏం చెప్తుందో అది మనం చూడాలి. వాళ్ళకి ఒక ఆలోచన ఏమొచ్చిందంటే వాళ్ళ చెల్లి మాట్లాడుకుంటారు. నాన్న ఒక్కడే ముసలోడు ఉన్నాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు ఏ పురుషుడు లేడు. ఇక్కడ వాళ్ళ ఏమొచ్చి కామ వికారంగా వాళ్ళకున్న కామాన్ని తెచ్చుకోవడానికి ఒక పురుషుని ఎత్తుక్కోవట్లేదు. వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటంటే ఆడపిల్లలు ఎప్పుడు బయటికి పోయినట్లేదు, వాళ్ళు ఇంట్లోనే తండ్రి చాటున తల్లి చాటున జీవించి అక్కడే ఉన్నారు కాబట్టి ఆ సొదొమ గొమొర్రా నాశనం అయినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే లోకం మొత్తం నాశనం అయిపోయింది, సర్వలోకంలో నాశనం అయిపోయింది కాబట్టి సర్వలోక మర్యాద చొప్పున ఈ లోకంలో ఏ పురుషుడు లేదు, ఉండే పురుషుల్లా వాళ్ళ నాన్న ఒక్కడే. ఇక్కడ వాళ్ళ నాన్న అనే కాన్సెప్ట్ కంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే సర్వలోక మర్యాద చొప్పున పురుషుడు లేడు కాబట్టి మనతో పోతే మనం పోవడానికి ఇంకెవరు లేరు. ఒకవేళ నాన్న కూడా చచ్చిపోతే మన ఇద్దరం కూడా ఈ భూమి మీద కొన్ని రోజులు ఉంటాము, మానవ జాతి అంతా నాశనం అయిపోద్ది. కాబట్టి మానవ జాతిని ఉద్ధరించాలని జ్ఞానయుక్తమైన ఒక అజ్ఞానమైన డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు. అంటే వాళ్ళు తీసుకున్న ఆ రోజు డెసిషన్ చాలా జ్ఞానం అనుకున్నారు. మొదట ఏం చేశారంటే ఇంకున్న ఆప్షన్ ఒకటే వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం వాళ్ళ ఆప్షన్ ఏంటంటే నాన్నకి మంచి ద్రాక్షరసం తాగించి ఒక రాత్రి నువ్వు వెళ్ళు, ఇంకొక రాత్రి నేను వెళ్తాను అని చెప్పారు. అయితే ఇక్కడ జరిగిన సందర్భం మనం గమనిద్దాం. ఇప్పుడు లోతు తప్పు చేశాడా లేదా మనకు తెలుస్తుంది. చదువునాను ఇప్పుడు వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఆ రోజు రాత్రి ఏమనుకున్నారు. 19వ అధ్యాయము సర్వలోక మర్యాద చొప్పున వాళ్ళిద్దరు మానసిక స్థితి చదువు. అక్కడ ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించినో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియదు. బాగా ప్రేక్షకులు ఈ మాట గుర్తుపెట్టుకోండి. అతనికి తెలియదు మొదటి మాట. వాళ్ళు అక్కడ ఏం జరిగిందో అతనికి తెలియదు. రెండోది చదువు. రెండవ చెల్లెచ్చు తెలియదు. మరునాడు అక్క తన చెల్లిని చూచి, నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని ఈ రాత్రి అతనికి ద్రాక్షారసం త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించుము, అలాగున మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందుమని చెప్పాను. చూడండి, ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసం తాగించిరి. అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియదు. మొట్టమొదట లోతుననే ఎవరైనా లోతుకు తెలిసి తప్పు చేశాడా, అసలు అక్కడ జరిగిన సందర్భం లోతుకు తెలుసా అని ఆలోచిస్తే లోతుకి తెలియదు. గమనించారా? లోతు గురించి మీకు చాలా తెలిసినట్టు చాలా చూసినట్టు మాట్లాడుతున్నారు, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళ పెద్ద కూతురు ఎప్పుడు శయనించినో ఎప్పుడు లేచిపోయినో లోతుకు తెలియదు. అలాగే చిన్న కూతురు ఎప్పుడు శయనించినో ఎప్పుడు లేచిపోయినో లోతుకు తెలియదు. లోతుకు తెలియని దాన్ని మనందరూ తెలిసినట్టు ఆయన మీద బురద చల్లడం ఎంతవరకు సమంజసం ఆలోచించండి. లోతు ఎక్కడ తన నీతి విషయంలో తప్పిపోలేదు. అతిథులు వచ్చినప్పుడు ఆయన చేసిన గొప్ప సత్కారం చూసాము. అలాగే సొదొమ గొమొర్రా ప్రజలు ఎంత నీచమైన సంస్కృతిలో జీవిస్తుంటే వాళ్ళు కామ వికారమైన చేష్టలకి వాళ్ళు చేసే ఆ ఘోరమైన పనులు చూసి
నీతిమంతుడైన లోతు తన నీతివంతమైన మనస్సును ప్రతిరోజు నొప్పించుకొనిచుండెను అంటే ఎంతగా తనున్న ప్రదేశంలోని ప్రజల గురించి ఎంత బాధపడ్డాడో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని తీసుకొచ్చి తనకు తెలియదు అని బైబిల్ ప్రత్యేకంగా చెప్తున్నప్పటికి కూడా మనందరం కావాలని మరి బైబిల్ మీద బురద చల్లడం ఎంతవరకు సమ్మతించం ఆలోచించండి. ఒకసారి మనందరం కూడా లోతు నీతిమంతుడని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే 2 పేతురు 2వ అధ్యాయము 7-8 వచనాలు మనం గమనించాం. సరే, ఒకసారి నేను చదువుతున్నాను. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. 2వ అధ్యాయం 7 నుంచి 8 వరకు. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతు దేవుడు లోతుకి ఇచ్చిన గొప్ప టైటిల్ నీతిమంతుడైన లోతు. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారిని అక్రమమైన క్రియల విషయములో దినము నీతిగల తన మనసు నొప్పించుకొనుచు వచ్చాను. కాబట్టి ఇంత గొప్ప వ్యక్తిని వాళ్ళ పూతులు చేసింది ఆయన తెలియదు. అలాగే అక్కడ ఉన్న దుష్టత్వంలో కలిగిన వ్యక్తుల గురించి తను చాలా మంచి ప్రవర్తన కలిగి ఆలోచించాడు, మనసు బాధ పెట్టుకున్నాడు. కాబట్టి దేవుడు లోతుని నీతిమంతుడు, బైబిల్ లోతుని నీతిమంతుడు అన్నాడు. ఎక్కడ బైబిల్లో లోతు తప్పు చేశాడు ఎవరికి తెలియదు, కానీ మీరు అంటున్నారు అంతే. చివరికి దేవుడు ఒక గొప్ప విషయం చూడండి, లోతు ఎంత నీతిమంతుడు అంటే లోతు సంతానానికి కూడా దేవుడు స్వాస్థ్యం ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఇంత గొప్ప వ్యక్తిని పట్టుకొని మనం చదవకుండా తెలియకుండా మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లా నేను మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని. దేవుడు లోతును జ్ఞాపకం చేసుకొని లోతు సంతానానికి దాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. వారి భూమిలో ఏదియో నీకు స్వాస్థ్యముగా ఇయ్యను. ఎవరు? కాబట్టి దేవుడు నీతిమంతుడిగా తీర్చిన వ్యక్తిని నువ్వెవరివి నేనెవరిని అతను తప్పుడు అన్నాను. కానీ సరే, ఆయన ఏమైనా తప్పు చేసి చూపించగలరా అంటే బైబిల్ చెప్తుంది ఆయనకు తెలియదు అని, ఏం జరిగిందో తెలియదు. మరి సరే, లోతు కూతుర్లు ఎలా తప్పు చేశారో చూద్దాం. ఒకవేళ మీరు అన్నట్టు తప్పు చేసి ఉంటే అసలు తప్పా కాదా అనేది మనమే చూద్దాం. అక్కడ ఏం రాస్తుంది నాని? సర్వలోక మర్యాద చొప్పున వాళ్ళ మానసిక స్థితి చెప్తున్నాడు. అక్కడ వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉందంటే, గుహలో పోయారు, ఈ సర్వ ప్రపంచం నాశనం అయిపోయింది, ఇంకెవ్వరు లేరు, నేను మా చెల్లి మా నాన్న తప్ప ఇంకెవరు ఈ లోకంలో లేరు. కాబట్టి ఒకవేళ మా నాన్న ముసలోడు, ఈయన కూడా చనిపోతే ఈ లోకంలో మానవ జాతి మనుగడే ఉండదు, మానవ జాతి ఇంక ఉండదు. కాబట్టి కేవలము వాళ్ళు ఆలోచించిన విధానం కేవలము పురుషుడు లేడు, మానవ జాతిని ఉద్ధరిద్దామని, వాళ్ళ ద్వారా సంతానం ఉత్పత్తి చేసుకుందామని తండ్రిని ఒక పురుషుడిగా కన్సిడర్ చేశారే తప్ప తండ్రితో కామ కోరికలు తీర్చుకుందామనే అజ్ఞానవాదాన్ని నేను ఖండిస్తున్నాను. ఈ వచనం ప్రకారం వాళ్ళు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోటుకు ఈ లోకంలో ఏ పురుషుడు లేదు కనుక మన తండ్రి ముసలివాడు, ఆయన కూడా చచ్చిపోయేటట్టున్నాడు. ఒకవేళ అది కూడా పోతే, ఆ చిన్న అవకాశం కూడా మనకు పోతే ఈ మానవ జాతే ఉండదు. కాబట్టి అది తప్పో రైట్ అనేది వాళ్ళు ఆలోచించలేదు. వాళ్ళ మానసిక స్థితి పురుషుడు లేరు, పురుషుడు ఉన్న ఒకే ఒక్క వ్యక్తి తండ్రి, అక్కడ తండ్రి అనేది చూడలేదు. కేవలం సంతాన ఉత్పత్తి అనే ఒక చిన్న అవకాశం కోసం వాళ్ళు వాళ్ళ తండ్రితో పోయారే కానీ కామ వికారమైన చేష్ట కాదు, కామ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళు చేశారని ఎక్కడ లేదు. ఆ సందర్భం కూడా మనకి అర్థమవుతుంది. ఈ విధంగా వారు తన తండ్రి ద్వారా మరి సంతానాన్ని కలుగు చేసుకుని అని ఉంటుంది. కానీ ఈ విధంగా వాళ్ళు కామ కోరికలు తండ్రితో తీర్చుకున్నారని బైబిల్ చెప్పలేదు. ఈ విధంగా లోతు తెలిసి తప్పు చేశారని బైబిల్ చెప్పలేదు. కాబట్టి మీరందరూ గ్రహించండి, బైబిల్ ఎప్పుడు తప్పు కాదు, బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ ఎప్పుడు అలా చేయలేదు, దేవుడు అలా చేయమని ప్రోత్సహించలేదు. కాబట్టి మనందరం గమనించాల్సింది, లోతు నీతిమంతుడు, లోతు కూతుళ్ళు వాళ్ళకుండే మానసిక స్థితి అజ్ఞానం వల్ల వాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళకి ఆ రోజుకు ఉన్న పరిస్థితికి అది గొప్ప నిర్ణయం అనిపించింది వాళ్ళకి. ఈరోజు మనం ఏదో బురద జల్లాలని వాటిని అన్ని ఎత్తుక్కొని దాని మీద వేస్తున్నాం. కానీ అక్కడ ఉన్న సందర్భం చూస్తే మరి కొత్త నిబంధనలు లోతుకి నీతిమంతుడు అని టైటిల్ ఇచ్చాడు దేవుడు. రెండోది లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను, దేవుడు లోతుని ఇంకొక విషయం కూడా వాడుకున్నాడు. మీరు లూకా సువార్త
17వ అధ్యాయం 28వ వచనం మనం చదివితే, యేసుక్రీస్తు త్వరలో రానై ఉన్నాడు, ఆయన వచ్చేటప్పుడు ఈ భూమి మీద నోవాహు దినాల్లో ఎలాగైతే ఉండిందో అలాగ ఉంటుంది, అలాగే లోతు దినాల్లో ఎలాగైతే అలాగ ప్రజలు ఉంటారు అని బైబిల్ చెప్పబడింది. 17వ అధ్యాయం 28వ వచనం చదువునా అని లూకా. లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు వారు నాటుచు ఇండ్లు కట్టుకొనుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. అందరూ వినండి, యేసుక్రీస్తు అతి త్వరలో రానయ్యున్నాడు. ఆమేన్. ఆ రోజు సొదొమ గొమొర్రా ప్రజలు ఎలాగైతే ఘోరమైన దుష్టత్వంలో జీవిస్తున్నారో, ఈ రోజుల్లో ఘోరమైన దుష్టత్వంలో ప్రతి మనిషి జీవిస్తున్నారు. పురుషులు కొడుతున్నారు, స్త్రీలు పురుషులను కొడుతున్నారు, స్త్రీలు స్త్రీలనే కొడుతున్నారు, ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. రీసెంట్గా చార్లీ కిర్క్ మనం చూసాం కదా ఆయన ఎందుకు చనిపోయాడంటే, ఒక విధంగా చూస్తే ఎల్జీబీటీస్, ఈ లెస్బియన్స్, గేస్, ట్రాన్స్జెండర్స్ వీళ్ళందరూ కలిపి ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే అది తప్పు అని ఆయన ఖండించాడు. యేసుక్రీస్తు అతి త్వరలో రానై ఉన్నాడు. సొదొమ గొమొర్రా ప్రజలు ఎలాగైతే నీతియుక్తంగా ఉండకుండా మరి కామ వికారంతో ఈ లోకంలో జీవిస్తున్నారో, ఇప్పుడున్న జనరేషన్ కూడా అలాగే ఉంది. కాబట్టి కొంతమంది అయినా మార్పు చెందండి. యేసుక్రీస్తు అతి త్వరలో రానున్నారు. సొదొమ గొమొర్రా ఎలాగైతే ఆ రోజు అగ్ని గంధకాలతో దేవుడు మరి ఆ పరలోకం నుంచి దాన్ని కాల్చేశాడు, త్వరలో భూమి కూడా కాల్చివేయబడుతుంది. మనందరం రక్షించబడాలి. లోతు దినాల్లో ఉన్నట్టు ఈ లోకంలో ఉంది. కాబట్టి మనందరము సేవ్ అవ్వాలంటే మనం కూడా లోతు వలె పాపంలో పాపపు జనుల మధ్య ఉన్న నీతిమంతుడుగా ఉండాలి. లోతు నీతిమంతుడు. లోతు లాంటి జీవితం మనం కూడా నీతిమంతులుగా జీవించి దేవుడి ద్వారా నీతిమంతులు అనిపించుకోవాలి తప్ప ప్రజలు కాదు. కాబట్టి మీరు అందరూ గమనించండి, బైబుల్ బూతు పుస్తకం కాదు. బైబుల్ ఎవరైనా తప్పు చేస్తే తప్పు చేశారని చెప్తుంది, ఎవరైనా కరెక్ట్ కాదంటే కరెక్ట్ రాదని చెప్తుంది, శిక్ష వేస్తే శిక్ష వేశారని చెప్తుంది. కాబట్టి దేవుడు అలా ఉండద్దు, ఇలా ఉండు అని మనకు దృష్టాంతంగా ఉండడానికే చెప్పాడు తప్ప మనందరము దాని మీద బురద చల్లాలనే ఉద్దేశం కాదు. ఎవరైనా ఒకవేళ ఇంకా ఈ అజ్ఞాన వాదన కలిగి ఉంటే ఈరోజు మీ అందరికి అర్థమై ఉంటుంది, లోతు నీతిమంతుడు, లోతు కూతురు తెలిసి తప్పు చేయలేదు. వాళ్ళకున్న ఆప్షన్, మానసిక స్థితి అది. కాబట్టి లోతు దినాల వల్లే మనందరం ఉన్నాం. యేసుక్రీస్తు త్వరలో రానయ్యాడు. కాబట్టి అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ నాని. థ్యాంక్ యూ సో మచ్. చాలా సో మచ్ అన్న. థ్యాంక్ యూ.